సో ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉందండి? అమరావతి పైన ఏంటంటే అంటే ఇంకొక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కదా ప్రజెంట్ ప్రతిపక్షాలు. అంటే నేను మావిగన్ అని చెప్పి రకరకాలుగా ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే కాస్త ఒక ఆలోచనలు అయితే పడ్డారు. ఎందుకంటే జగన్ చాలా స్టాండ్ మీద ఉన్నారు. సో ఆయన వస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక గందరగోళ వాతావరణం అయితే ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉన్నాయండి. ఇప్పుడు ల్యాండ్స్ ఆల్రెడీ ముందే కొనుక్కున్నారు. వాళ్ళు ఏంటంటే ఇష్టపడి కొనుక్కున్నారు కానీ క్యాపిటల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి హైప్ మీద కొనుక్కున్న వాళ్ళు అయితే తక్కువే అనమాట. వాళ్ళు ఏంటంటే కొద్దిగా సేఫ్గా ఉండాలంటే కొద్దిగా విజయవాడ బార్డర్లో కొనుక్కుంటారు, కొద్దిగా అమరావతికి కనెక్ట్ అయ్యేలా కొనుక్కుంటే కనుక ఈ రెండు వాళ్ళకి సిటీ డెవలప్మెంట్స్ ఉంటాయి, రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఉన్నాయి. అమరావతి డెవలప్ అయినా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఆ రెసిడెన్షియల్ బెల్ట్ ఏదైనా ఒక 30 minutes డ్రైవ్లో కొనుక్కుంటే కనుక విజయవాడ నుంచి అమరావతి వచ్చే రోడ్లో కొనుక్కుంటా బాగానే ఉంటుంది. అది ఈజీగానే వాళ్ళకి, ఎందుకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఎప్పుడు కూడా. ఇది వస్తుందా అది వస్తుందా అని చెప్పి కాదు. మేము హైదరాబాద్లో కూడా అదే చెప్తాం, అది వస్తుంది ఇది వస్తుంది అని చేసిన వాళ్ళు ఒక మనుషులు ఉంటారు. ఏది వచ్చినా రాకపోయినా అది ఒక ఎవర్గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంటుంది కదా, స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక గ్యారంటీగా కరెక్ట్గానే ఉంటుంది, కరెక్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే. ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతుంది, సిటీలన్నీ డెవలప్ అవుతున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, పబ్లిక్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది, పెరిగిన వాళ్ళకి పెరుగుతుంది ఇన్కమ్ అయితే కనుక. ఓకే, అందుకని ఏంటంటే ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ విల్లాలు కానీ ఎప్పుడు కూడా డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. ఒక 1 year 2 year మార్కెట్ స్లో ఉంటుంది, మళ్ళీ ఒక 1 year అందుకుంటుంది. ఇప్పుడు కొనేవాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే అమరావతిలో అదే నేను చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఊరు కానుకొని కొద్దిగా ఇల్లులు ఉన్న దగ్గర కొనుక్కొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మేము ఉండాలి, పర్మనెంట్గా ఉండాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఊరు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి బాబు గారు విజనరీ ప్లానింగ్ బట్టి అక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి దాన్ని బట్టి కూడా కొనుక్కుంటున్నారు కొంతమంది కనుక. వాళ్ళకి మనం చెప్పవసరం లేదు, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళకి అన్ని ఊర్లలో ఉంటే దాంతోపాటు అమరావతి కూడా ఒక ఛాయిస్ పెట్టుకుంటారు అనమాట. వైజాగ్ రియల్ ఎస్టేట్ మనం చూసుకున్నామంటే చాలా సైలెంట్గా డెవలప్ అవుతూ వెళ్తుంది. సో మీరు గమనించారో లేదో, ఎక్కడ పెద్ద చర్చకి రావట్లేదు, ఒక గందరగోళ వాతావరణం అక్కడ కనిపించట్లేదు. కంపెనీస్ వస్తున్నాయి, ఎంతో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అక్కడికి వస్తున్నాయి. సో దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది టోటల్గా? వైజాగ్ చిన్నప్పటి నుండి మేము చూస్తుంది ఏంటంటే ఆర్గానిక్గా గ్రో అవుతుంది. వైజాగ్ ఒక పక్క సముద్రం ఉంది, ఒక పక్క ఏమో కొండలు ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది అనమాట. ఆ జూ దగ్గర అంతా కూడా ఫారెస్ట్ ఏరియా, కంబాల్కొండ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. దానివల్ల రెసిడెన్షియల్ ల్యాండ్ ఏమో చాలా లిమిటెడ్ ఉంది. దాంట్లో కూడా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, దేవస్థానం ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే రెసిడెన్షియల్ లివబుల్ ఏరియా స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది తక్కువ ఉన్నాయి అనమాట వైజాగ్లో. దానివల్ల ఏంటంటే రేట్లు కూడా కొద్దిగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ 3-4 జిల్లాలకి చూసుకుంటే కనుక ఎక్కడ కూడా పెద్ద క్యాపిటల్ లేదు. వెళ్తే మీరు ఇటు వెస్ట్ బెంగాల్ కోల్కతా వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ రావాలి. ఒక 700 kilometers హైదరాబాద్ వరకు పెద్ద మెట్రో సిటీ లేదు. ఈ గ్యాప్లో ఉన్న పీపుల్ ఉంటారు కదా, ఒక మెట్రో సిటీని ఇష్టపడలేని వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వైజాగ్ని ఇష్టపడతారు. ఎందుకంటే డీసెన్సీ కానీ మెట్రో సిటీకి ఉన్న హంగులన్నీ ఉన్నాయి దాంట్లో. ఆల్మోస్ట్ టూరిజము, గ్రీనరీ, బీచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా యావరేజ్గా ఉంటుంది. మన హైదరాబాద్ కంటే కొద్ది తక్కువ ఉంటుంది చెప్పాలంటే. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా యావరేజ్ ఉంటుంది అన్నమాట. స్కూలింగ్స్ ఉన్నాయి, మెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ రిటైర్మెంట్ వాళ్ళకి కూడా టూరిజం ఎప్పుడైనా వెళ్ళాలన్నా అరకు కానీ ఇవి కానీ ఉన్నాయి. రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడానికి బీచెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకని చెప్పి ఏంటంటే వైజాగ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముందు నుంచి ఉన్నాయి, స్టీల్ ప్లాంట్, పోర్టు, రైల్వేస్, నావల్ డాక్యార్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రిటైర్ అయిపోయిన పీపుల్ కూడా అక్కడే వాళ్ళు కొద్ది బయటకు వెళ్ళి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల డెవలప్ అవుతుంది. ఇంకా కొద్ది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా పుష్ చేశారు కాబట్టి ఒక ఐటీ కంపెనీస్, డేటా సెంటర్లు, ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ అనేది, నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇప్పటి వరకు అంతా కూడా పాత ఎంప్లాయ్మెంటే ఉంది. పాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఈ కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది వైజాగ్లో. ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ 2026 నుంచి మనకి అక్కడ కూడా కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్ వల్ల. ఎయిర్పోర్ట్ కానీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఐటీ కంపెనీలు ఇవన్నీ రావడం వల్ల కూడా ఇది అవుతుంది.